సి బ్రదర్ నేనేమంటానంటే నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఆ ఇష్యూ మళ్ళీ నేను చెప్పను ఇక చెప్తే కూడా బాగుండదు మళ్ళీ మీరు నాకు తెలుసు మీరు ఏం చేస్తారో చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరు అన్నట్లు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు దీన్ని రాయరు నాకు తెలుసు అందుకే నేనేమంటానంటే చట్టం తన పని తాను చేసుకపోతుంది నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని ఏ తప్పు చేయలేదు నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తాను అంతకంటే ఊరికి ఎన్నిసార్లు చెప్పిస్తారు నా తన మాట ఇప్పుడు నేను అడిగేది 9,292 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో విచ్ ఇస్ వర్త్ అబౌట్ 4.5 to 5 lakh crore దీని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సొమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది దానికి ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి అప్పుడు అనేక సందర్భాల్లో ఛాలెంజ్ చేస్తూనే ఉంటారు చూసిందిగా మొన్న 11th November 11th November ఏం జరిగింది రెఫరెండం అన్నారు రెఫరెండం ఎవరు ఇవ్వాలి ప్రజలు ఇచ్చారు ప్రజలు ఏం చెప్తే మేము అదే చేస్తాం ఈ కేసు చట్టపరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో అదే నిర్ణయం తప్పకుండా తీసుకుంటారు ఇంకా కోరు మా ముఖ్యమంత్రి గారు చట్టంలో ఏముందో ఏమో చేస్తాను నేను చెప్తున్నాను జైలుకి వెళ్ళాలి ఇంకోటి చెప్తున్నాను చట్టపరంగా ఉంది అసలు మేము అరెస్ట్ చేయాలని మేము చెప్పినామా ఎప్పుడని ఇప్పుడు అరెస్ట్ చేయాలి అని కట్టుకున్నాను అది ఏపీ కేసో ఏ విధంగా పోతుందో చట్టం ఏ విధంగా ఉందో చట్టపరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలనో మేము చట్టానికి వ్యతిరేకంగా పోము చట్టం ఏం చెప్తే దానికి అనుగుణంగానే పోతాం అది బీజేపీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి మస్తు మాట్లాడినరు వారి సొంత సంబంధించి చట్టా పట్టాలు వేసుకొని మొన్న కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో చట్టా పట్టాలు వేసుకొని నడిచిండ్రు పరోక్షంగా నడవడం జరిగింది వారు ఏమన్నా వారు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది నిర్ణయం తీసుకోమని చెప్పండి ఎందుకు తీసుకుంటలేరు కాదు వాళ్ళకు కూడా ఈ రోజు 2-3 అంశాలు ఉన్నాయి ఈరోజు 2-3 అంశాలు ఉన్నాయి వారి పరిధిలో ఉంది వాళ్ళు ఎందుకు తీసుకుంటారు మాట్లాడతలేరు ఈరోజు మేము ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించో ఇంకోటో ఉంటున్నప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకోరు ఎందుకు తీసుకుంటలేరు మేము చట్టాన్ని గౌరవిస్తాం రాజకీయ కక్షతో మేము ముందుకు పోము స్పష్టం అది చట్టం ఏం చెప్తుందో చట్ట పరిధిలో ఏ విధంగా పోవాలో ఆ విధంగా పోతాం ముఖ్యమంత్రి గారికి తెలిసే బదులు చట్టం ఏం చెప్తుందో దాని పరంగా కదా ముఖ్యమంత్రి రాజకీయ కక్ష చేయాలనుకుని 2 సంవత్సరాల క్రితం అవుతుండే తెలియదు కదా